రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరైతులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరి వీడియో చూసినట్లయితే చాలా వరకు రైతులు వచ్చేసి పత్తి విత్తనాలు నాటుతున్నారండి. ఈ పత్తి విత్తనాలు నాటిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే మనకు భూమిలో ఉన్నటువంటి వివిధ రకాల ఈ గడ్జెస్ సంబంధించిన విత్తనాలు మొలవకుండా ఉండాలంటే భూమిలో మనం వచ్చేసి ఈ పెండా మెథిలిన్ టెక్నికల్ సంబంధించిన మందు మార్కెట్లో దొరుకుతుందండి. అది మనకు వచ్చేసి లీటర్ ప్యాకింగ్ ఉంటుంది, 700 ml ప్యాకింగ్ ఉంటుంది. మీకు రెండిట్లో ఏది అందుబాటులో ఉంటే తెచ్చుకొని చల్లుకోవచ్చు. అయితే చాలామంది రైతులు చల్లుకోవచ్చా లేకపోతే పిచికారీ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి. చల్లుకోవచ్చు లేకపోతే పంపు ధర కొట్టుకోవచ్చు, మీ వీలుని బట్టి చేసుకోవచ్చు. ఇకపోతే మరి పత్తి పంటలో ప్రధానంగా ఈ మొదటి 20 రోజుల్లో మనకు కలుపు సమస్య రైతులకు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ కలుపు సమస్య రాకుండా ఉండాలంటే మార్కెట్లో ఉన్నటువంటి మందులు చాలా వరకు అదామా కంపెనీలో ఏజీలు కానీ, గోద్రేజ్ వాళ్ళ ఇట్వీడ్ కానీ లేకపోతే ఇట్వీడ్ మ్యాక్స్ లాంటివి వాడుతుంటాం. మరి వీటిని వాడాలంటే ఏ సందర్భాల్లో వాడుకోవాలి అనేదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మీకు ఆ మందులు చూపిస్తాను, మార్కెట్లో మీకు అందుబాటులో ఉండేది చూసుకోండి. మనకు వచ్చేసి ఈ పెండా మెథిలిన్ వచ్చేసి మనకు ఈ పెండి అల్ట్రాన్ అండి. మనకు దీనిలో టెక్నికల్ వచ్చేసి పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనకు 700 ml. మార్కెట్లో మీకు 180 కూడా దొరుకుతాయి. మీ ఏరియాకి అందుబాటులో ఉన్నదాన్ని బట్టి వాడుకునే ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ చేయండి. మొదటగా మనం చూసినట్లయితే పత్తి విత్తనాలు నాటిన 48 గంటలు అంటే మనకు పత్తి విత్తనాలు నాటిన వెంటనే మీరు ఎక్కువ వచ్చేసి గడ్డి చేసే సంవత్సరం విత్తనాలు మొలవకుండా ఉండాలి, గడ్డి ఎక్కువ రాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఈ పెండా మెథిలిన్ మందు మీకు లీటర్ ప్యాకింగ్ ఉంటే లీటర్ ప్యాకింగ్ తీసుకోండి, లేదనుకుంటే 700 ml ప్యాకింగ్ ఉంటే 700 ml ప్యాకింగ్ తీసుకొని చల్లుకోవాలని అనుకుంటే మాత్రం తేమ శాతం ఉన్నప్పుడు చల్లుకోండి. చాలా వరకు రైతులు వర్షం పడ్డ వెంటనే మనకు పత్తి విత్తనాలు నాటుతుంటారు కాబట్టి భూమిలో తేమ శాతం ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఈ పెండా మెథిలిన్ ఎకరానికి వచ్చేసి 700 ml 20 కిలోలు లేదా 20 కిలోలు ఉసుకలు కలుపుకొని చల్లుకోవాలి. లేదనుకుంటే కొంతమంది పొసిలో కూడా విత్తనాలు వేస్తుంటారు కాబట్టి ఈ పొసిలో విత్తనాలు వేసేటప్పుడు కంపల్సరీ మీరు పంపు ధర వాడుకోండి. పదనుంటేనే మాత్రం చల్లుకోండి. లేదనుకుంటే మాత్రం భూమిలో తేమ శాతం లేదనుకుంటే మాత్రం పంపు ధర పిచికారీ చేసుకోండి. పంపు ధర కూడా మీకు ఎకరానికి వచ్చేసి 700 ml వాడుకోవాలి. అంటే మీకు 20 లీటర్ నీటికి పంపు నింపుకొని ఇది వచ్చేసి మీరు ఒక ఎకరానికి సరిపడేంత పిచికారీ చేసుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా మాత్రం కంపల్సరీ మీ యొక్క భూమిలో ఉన్నటువంటి వివిధ రకాల గడ్డి మొలవకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తద్వారా నీకు ఏదైతే మనం విత్తనాలు నాటామో ఈ పత్తి మొలకలు అనేది జర్మినేషన్ మనకి ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మోడల్ చేసే పని మాత్రం ఇదేనండి. మీరు గడ్డిని మాత్రం నివారించుకునే ప్రయత్నం చేయండి. కొన్ని రోజుల వరకు మనకు మొలవకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ మందు వచ్చేసి మనకు భూమిలో ఒక పొరలాగా ఏర్పడుతుంది. తద్వారా నీకు ఈ గడ్డి మొలవకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. విత్తనానికి మాత్రం ఎలాంటి హాని కాదండి. మీకు ఓన్లీ గడ్డి సంబంధించిన విత్తనాలనే దానిపైన దీని యొక్క ప్రభావం చూపుతుంది తప్ప మీకు ఉన్నటువంటి ఏదైతే మనం వేసినటువంటి విత్తనం మీద మాత్రం పత్తి విత్తనాలు మాత్రం ఎలాంటి ప్రభావం చూపదు. కాకపోతే మరి మనం పత్తి క్రమక్రమంగా పెరిగే కొద్దీ మొలక నుంచి మనకు కొద్ది మా అంటే ఇది మనకు ఒక 15 రోజుల దాకా ఆపుతుందండి. ఆ తర్వాత మళ్ళీ మనకు ఉన్నటువంటి ఈ గడ్డి సంబంధించిన విత్తనాలు మొలుచుకెత్తుతూ ఉంటాయి. కాబట్టి మొదటగా మనకి ఎక్కువగా ఈ పత్తితో పాటు మొలిసేటి వచ్చేసి సన్నగడ్డి అండి. మనకు గడ్డి చేసి అంటాం కదా, ఈ సన్నగడ్డి మొలిసిన తర్వాత సన్నగడ్డి మీద ఎక్కువ రైతులు వాడే మందు మనకు అదామా కంపెనీలో ఏజీలు, ఇది అందరూ తెలిసిందే. ఏజీలు కూడా మనకు సన్నగడ్డి మీద పనిచేస్తాయి. కాబట్టి మీ యొక్క పత్తి పంటలో సన్నగడ్డి ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం ఉన్నటువంటి అదామా కంపెనీలో ఏజీలనే మందును వాడుకునే ప్యాటర్న్ చేయండి. ఇది ప్రొపాకుజోఫ్ పాప్ అనేది 10% డీసీ రూపంలో ఉంటుంది. అదామా కంపెనీలో అందుబాటులో ఉంటుంది. మీకు వేరే కంపెనీ అందుబాటులో ఉంటే తీసుకోండి, ఎందుకంటే అన్ని చోట్ల మీకు అందుబాటులో ఉంటాయో లేదో. కాబట్టి ఈ టెక్నికల్ చూసుకోండి. మీకు వేరే స్క్రీన్ పైన చూపిస్తాను. ఆ టెక్నికల్ సంబంధించింది వేరే కంపెనీ అయినా పర్లేదు తీసుకొని వాడుకోండి. ఇది ఓన్లీ మీకు సన్నగడ్డి మీద పనిచేస్తూ ఉంటుంది. రైతులకు తెలుసు, కాకపోతే మళ్ళీ నేను చెప్తున్నాను. కాకపోతే మరి కొంతమందికి ఈ వెడల్పాకు ఆకుజ సమస్య గడ్డి కూడా ఉంటుంది. కాబట్టి దాని మీద పనిచేయాలంటే మాత్రం ఇట్వీడ్ అండి. ఇట్వీడ్ అని మనకు పైర్దియాబాక్ సోడియం అనే టెక్నికల్ 10% డీసీ రూపంలో ఉంటుంది. ఈ పైర్దియాబాక్ సోడియంతో పాటు మనకు ఏజీలు అండి. ఈ రెండు కలిపి ఇట్వీడ్ మరియు ఏజీలు ఈ రెండు కలిపి వాడుకున్నట్లయితే మనకు గడ్డి జాతి, ఆకు జాతి ఈ రెండింటిని సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మాత్రం మరి ఎప్పుడు వాడాలంటే మొదటి 25 రోజుల లోపు, అంటే మనకు మొక్క ముదిరే కొద్దీ మనకు మీ యొక్క మందు యొక్క పనితనం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ ఏదైతే పచ్చి చెట్టు ఉందో 3 నుంచి 4 ఆకులు 5 ఆకులు ఉన్నటువంటి మొక్కల పైన మన ప్రభావం అయితే ఎలా చూపకుండా ఉంటుంది. లేత మొక్కల మీద మాత్రం వాడకండి. మినిమం ఒక 3 నుంచి 4 ఉన్నటువంటి ఆకులు, పత్తి ఆకులు ఉంటాయి కదా, అలాంటి సందర్భాల్లోనే మీకు వెడల్పాకు సంబంధించిన గడ్డి ఉన్నట్లయితే సన్న
అంటే అదే మీకు గడ్డి సమస్య గడ్డి ఉన్నట్లయితే ఈ రెండింటి కాంబినేషన్లో వాడుకోండి. ఇకపోతే మీకు ఇవి రెండు ఒకవేళ అందుబాటులో లేనట్లయితే నెక్స్ట్ ఆప్షన్ చెప్తున్నాను మీకు ఇటువీడు మ్యాక్స్ అండి. ఇటువీడు మ్యాక్స్లో మనకు రెండు టెక్నికల్ కలిపి ఉంటాయి కాబట్టి మీకు సింగిల్గానే వాడుకోవాలి. దీంట్లో ఏది కలపాల్సిన అవసరం లేదు. ఏదైతే మీకు చూపించిన ఎజిల్లో ఉన్న టెక్నికల్ ఉంటుంది, ఈ ఇటువీడులో ఉన్న టెక్నికల్ రెండు కలిపి మనకు ఈ మ్యాక్స్లో వస్తాయి కాబట్టి సింగిల్గా దీన్ని ఒకటే వాడుకోవాలి. ఇది కూడా మీకు మొక్క నాటిన 20 రోజుల లోపు పిచికారి చేసుకోవాలి. మీకు మ్యాక్సిమం ఇది పత్తి చెట్టు వచ్చేసి 3, 4, 5 ఆకులో ఉన్నటువంటి మొక్కలపైన మీరు పిచికారి చేసుకోవాలి. మరి చిన్న మొక్కలపైన పిచికారి చేసినప్పుడు కొంచెం ఏదైతే పత్తి మొక్క ఉందో కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే కొంచెం దీని యొక్క స్ట్రెస్ గురవుతుంది కాబట్టి ఈ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం పత్తి మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 4, 5 ఆకులు ఉన్నటువంటి మొక్కలు ఉన్నప్పుడే పిచికారి చేసుకోండి. మ్యాక్సిమం 20 రోజులు దాటిందంటే ఆల్రెడీ మనకు ఈ మొక్క కూడా ఎదుగుదల పెరుగుతుంది పత్తి కాబట్టి అలాంటి సందర్భాల్లోనే వాడుకోవాలి. కాబట్టి మూడోగా మాత్రం నెల రోజులలో మనం ఎక్కువ వీటినే పిచికారి చేసుకుంటూ అదేవిధంగా అరక దూరడం కానీ గుంటు దూరడం అంటాం కదా, ఇలాంటివి కూడా చేసుకోవాలి. మన భూమిలో పెకులుతూ వెళ్తూ ఉంటేనే మనకు ఈ చెట్టు అనేది కూడా మన దృఢంగా బలంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. గడ్డి మందుని కొట్టిన వెంటనే ఆ గడ్డి మొత్తం భూమి లెవెల్లో ఉన్నటువంటి గడ్డి మొత్తం మాడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మాత్రం కంపల్సరీ మనం గుంటు కొట్టడం కానీ అరక దూరడం కానీ చేయాలి. ఇలా చేస్తేనే మీకు ఈ పత్తి చెట్టు అనేది త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొత్త నత్రజని అనే యూరియాతో పాటు కొంచెం 20 కూడా చల్లుకునే ప్యాటర్న్ చేయండి. మొదటి 30 రోజులు చేసుకున్నట్లయితే మాత్రం కొంచెం పత్తి అనేది మీకు మొదటి స్టార్టింగ్ స్టేజ్ అంటే మనకు మొదల నుంచే వేరు నుంచే బలంగా దృఢంగా పెరిగే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి మనకు చెట్టు దృఢంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. దిగుబడి పరంగా చూస్తే మరి మనం వ్యవసాయం చేసేదాన్ని బట్టి దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి ఈ పత్తిలో కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు దాదాపు 15-16 క్వింటాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే రైతులు పత్తి గింజలు నాటుతున్నారో కంపల్సరీ మీకు పదన ఉన్నట్లయితే మాత్రం చల్లుకోండి. పదం లేకపోతే మాత్రం తేమ శాతం లేకపోతే మాత్రం మీరికి వెళ్ళి పిచికారి చేసుకోండి. ఎకరానికి మాత్రం 700 ml వాడుకోవాలి. లేదు మీకు ఈ ఏరియాకు 700 ml ప్యాకింగ్ లేదనుకుంటే లీటర్ ప్యాకింగ్ అనేది తీసుకోండి. మందు సేమ్ ఒకటే, కాకపోతే దానిలో పర్సెంట్ తక్కువ ఉంటుంది. మనకి 700 ml పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. ఇలా మనకు మరి పోతే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా రైతులు వీడియో చూస్తున్న వారు లైక్ చేయకపోతే లైక్ చేసే ప్రయత్నం చేయండి.